మొత్తానికి అనుకున్నది అయ్యింది. నాకు 2 వారాల గడువు కావాలి, అంటే ఈరాన్పై నేను యుద్ధము ప్రకటించనా, సో ఈ నిర్ణయము తీసుకోవడానికి 2 వీక్స్ కావాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పారు. సో ఆ రోజు ఒక వీడియోలో ఇదే మాట్లాడాం. ఇలా అంటాడు, ఖతార్లో ఉండే తన విమానాలు, బహ్రెయిన్లో ఉండే తన యుద్ధ ఓడలు, వీటిని అంతా కూడా మేము వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాము. రాత్రికి రాత్రి ఈ విమానాలు, ఓడలంతా కూడా అమెరికా వైపు వెళ్ళిపోయాయి, అంటే లిటరల్గా వీళ్ళు పారిపోయారు అని మాట్లాడాం. మళ్ళీ చూడండి, ఇలా అంటూనే ఉంటాడు. మళ్ళీ బెంజమిన్ నెతన్యాహుకి ఫోన్ చేసి ఈ అయోటుల్లా ఖామాని ఎక్కడ ఉన్నాడు, సో అతన్ని నువ్వు వేసేసేయి, అలాగే ఈరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ మీద నేను ఎలాగో 2 వీక్స్ అన్నాను కదా, ఇంతలో నీ వైపు నుంచి చెయ్యాల్సింది చేసేసే అని చెప్పి సీక్రెట్గా ఒక ఆర్డర్ కూడా ఇస్తాడు అని చెప్పి మాట్లాడాము. కరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ మైండ్ మన భారతీయులకు క్లియర్గా అర్థమైంది. సో ఇమీడియట్గా 2 వీక్స్ అన్న వ్యక్తి 2 గంటల్లోనే ఒక నిర్ణయము తీసుకొని ఈరాన్ యొక్క ఫార్డో అనండి, అలాగే నాతాన్స్ అనండి, ఇస్ఫహాన్ అంటారు, సో ఈ ముఖ్యమైన అతి ముఖ్యమైన న్యూక్లియర్ సైట్స్ మీద దాడులు చేసి ధ్వంసము చేసి తరువాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఈయన. సో అందులో డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడుతున్నారు అంటే, ఇది ఘన విజయాన్ని మేము సాధించాము, ఇది ఒక హిస్టారిక్ మూమెంట్. సో ఇలాంటి ఒక సంఘటన కోసమే ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తుంది. ఫైనల్గా నేను చేసి చూపించాను. సో ఎందుకండి ఇప్పుడు ఇంత అర్జెంటుగా B-2 బాంబర్లను వేసుకొని మీరు ఈరాన్ దాకా వెళ్ళి ఈ అణుశక్తి కేంద్రాల మీద ఎందుకు దాడులు చేస్తారు అంటే, సర్వాధికారము నాదే. న్యూయార్క్లో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈ యుద్ధములో నువ్వు ఎందుకు ఉన్నావు, వాళ్ళు గొడవ పడుతూ ఉంటే నీకు ఏమిటి సంబంధము, ఈ జీనోసైడ్ని ఆపేసేయి. జీనోసైడ్ అంటే మారణ హోమం, ఈ మారణ హోమంలో నువ్వు పాలు పంచుకోకు, చాలు అని చెప్తున్నారు. అలాగే మీకు అమెరికా యొక్క సెనేటర్స్ మా పర్మిషన్ లేకుండా, మా అప్రూవల్ లేకుండా నువ్వు యుద్ధము ఎలా చెయ్యగలిగేవు, సో మీరు నాకు చెప్పడమా, నేను కదా అమెరికా అధ్యక్షుడిని, నేను కదా నిర్ణయం తీసుకోవాలి, మీరందరూ ఎవరు, అమెరికా ప్రజలు అంటారు, సెనేటర్స్, మీరందరూ ఎవరు నన్ను ప్రశ్నించగలరు, కాబట్టే నిర్ణయం. ఇప్పుడేం చేస్తారు? సో మీకు ఆ గర్వము, అహంభావము ఏ లెవెల్లో ఉంది అంటే మీకు ఈరాన్ ఇవాళ బలైపోయింది. సో ఇప్పుడు ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఇప్పుడు ఈరాన్ లొంగిపోతుంది, సరెండర్ అయిపోతుంది. ఎందుకు? వాళ్ళ వద్ద ఉండే న్యూక్లియర్ సైట్స్ను మేము కొట్టేశాము కదా, కాబట్టి ఇప్పుడు అదే కదా వాళ్ళ మెయిన్ అజెండా. కాబట్టి వాళ్ళు మాకు లొంగిపోతారు, వాళ్ళు చెయ్యగలిగింది ఏమీ లేదు అని ఒక విచిత్రమైన వాదనను డొనాల్డ్ ట్రంప్ గారు వినిపిస్తున్నారు. బెంజమిన్ నెతన్యాహు గారు కూడా చాలా గొప్పగా చేశారు. అమెరికా మాతోనే ఉంది, మేము ఒక యుద్ధము చేస్తున్నాము అంటే అది అమెరికా యుద్ధమే అని చెప్పి ఆయన కూడా ప్రకటించాడు. మరి ఇదంతా చూస్తున్న ఈరాన్ ఏం చేస్తుంది? సో ఈరోజు మనం ఏం మాట్లాడుతున్నాము, ఈరాన్ ఈ స్థాయిలో ఇజ్రాయెల్పై టార్గెట్ చేస్తున్నారు అంటే దానికి అతి ముఖ్యమైన కారణము రష్యా, చైనా. రష్యా వాళ్ళు తమ శాస్త్రవేత్తలను మొన్నే ఈ దాడులు జరగబోతున్నాయన్న ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఏమో తెలియదు కానీ వాళ్ళ శాస్త్రవేత్తలను రష్యా పిలిపించేసుకున్నారు. ఇవాళ పరిస్థితి ఏంటో చెప్పమంటారా? ఈరాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ ఈయన రష్యా వెళుతున్నారు. సో ఇప్పుడు పుతిన్ గారి ఆజ్ఞ ప్రకారము ఈరాన్ ఏం చెయ్యాలో అది చెయ్యబోతుంది. ఈయనేం చెప్తున్నాడు? అమెరికాలో కూర్చొని అయిపోయింది, యుద్ధము ఫినిష్, ఇక ఈరాన్ సరెండర్ అయిపోతారు, వాళ్ళ వద్ద అణుశక్తి కేంద్రాలే లేవు కదా, ఇది ఈయన మాట్లాడుతున్నారు. అలా ఉంటుందా? ఈరాన్ వద్ద 2000 మీకు బాలిస్టిక్ మిజైల్స్ ఉన్నాయని ఆల్రెడీ మాట్లాడాము. ఇప్పటిదాకా 400 వాడాము, ఇంకొక 16 మేము సిద్ధము చేసి పెట్టుకున్నామని వాళ్ళు అంటున్నారు కదా. ఇప్పుడు విషయం ఏమిటి అంటే ఈరాన్ యొక్క ఫోకస్ ఇజ్రాయెల్ నుంచి నేరుగా అమెరికా వైపు వెళ్ళింది. అంటే మా టార్గెట్ ఇజ్రాయెల్ కాదు, అమెరికానే. అమెరికా అన్నప్పుడు ఏంటండి, నెక్స్ట్ వీడియోలో మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఒక హాట్ లిస్ట్ వేశారండి.
సో ఇదంతా కూడా అమెరికా స్థావరాలు. సో వీటిని మేము కొట్టబోతున్నాము, కుదిరితే అమెరికా ఆపుకో. ఇది ఇరాన్ ఇస్తున్న ఛాలెంజ్. సో ఇప్పుడు దీనిని చేసిన విధానము అన్నారు అనుకోండి, మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్ అంటారు, మీకు MOP అంటారు. ఆల్రెడీ చెప్తున్నాను, 30,000 పౌండ్స్ బరువు కలిగిన ఒక బాంబు. ప్రపంచంలో రష్యా, అమెరికా వద్ద మాత్రమే ఇలాంటి ఒక అస్త్రము ఉంది. సో B2 బాంబర్ అని చాలా పెద్ద, అంటే ఒక కాకికి గరుడ పక్షి మధ్య ఉండే తేడా అని చెప్పాను. అలాంటి ఒక B2 బాంబర్ని వేసుకొని నేరుగా ఈరాన్ యొక్క, ఆల్రెడీ ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పున్నారు కదా, ఈరాన్ యొక్క మీకు ఎయిర్ స్పేస్ అంతా కూడా మా కంట్రోల్లో ఉంది, వాళ్ళ ADSలను అంతా మేము ధ్వంసము చేసాము, మా ఇష్టానుసారము మేము వెళ్ళగలం అన్నప్పుడు B2 బాంబర్ అనేది ఒక స్టెల్త్ టెక్నాలజీతో ఉండే మీకు చాలా పెద్ద యుద్ధ విమానం. సో దీనిని తీసుకువెళ్ళి ఫార్డో అనబడే అతి ముఖ్యమైన న్యూక్లియర్ సైట్, ఒక పెద్ద కొండ అండి, కొండకి అడుగున ఒక టన్నల్, అంటే మీకు అండర్ గ్రౌండ్లో ఉండే ఒక న్యూక్లియర్ సిటీ, ఇది చాలా పెద్దది. దాని మీద ఈ బాంబుని వీళ్ళు వేశారు. సో వెయ్యడంతో ఇది మీకు అలా ఒక కన్నము చేస్తూ లోపలికి వెళ్ళి ఈ అణుశక్తి కేంద్రాన్ని ధ్వంసము చేసింది. సో ఇది మేము చాలా గొప్పగా చేయగలిగాము. మా B2 బాంబర్ సురక్షితంగా ఇవాళ మళ్ళీ అమెరికా వచ్చేసింది, కాబట్టి మేము ఘన విజయాన్ని సాధించేము అని చెప్పి ఈయన చెప్తున్నారు. కానీ మీకు విషయం ఏంటో చెప్పమంటారా, మిడిల్ ఈస్టులో ఉద్యోగాలు, పనులు, వ్యాపారాలు చేసుకునే అమెరికన్స్ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఇమీడియట్గా ఈ దేశాలు, అది మీకు UAE అనండి, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, మీకు ఇలాంటి దేశాలలో ఉండే అమెరికన్స్ అంతా కూడా ఎక్కడ తమ మీద దాడులు జరుగుతాయేమో అని అనుకొని, ఇంకా చెప్పాలంటే మీకు ఖతార్ లాంటి దేశాలు ఇప్పుడు భయపడుతున్నారు. ఎందుకంటే మీకు పొరుగు దేశం, డైరెక్ట్గా వాళ్ళ మీద దాడులు జరిగాయంటే, అంటే అమెరికా మీద దాడులు అని చెప్పి ఖతార్ మీద, బహ్రెయిన్ మీద వీళ్ళేగా టార్గెట్స్ అయిపోతారు. సో వీళ్ళ మీద ఈ దాడులు జరిగాయి అనుకోండి, అప్పుడు ఈ దేశాలు ఏం చేస్తారు, వీళ్ళు ఇరాన్ మీద తిరగబడతారు. మరి ఇదే అతని ప్లానో మనకు తెలియదు. మీరు కొట్టుకు చావండి, ఫైనల్గా మీ దేశాలనంతా అమెరికా కంట్రోల్ చేస్తుందని చెప్పి ఈయన చెప్తున్నాడా మనకు తెలియదు. కానీ మీకు యాజ్ ఇట్ ఈస్గా అమెరికా పౌరులు, వాళ్ళ నేషనల్స్ అంతా కూడా ఇది ఎక్కడరా బాధ అని చెప్పేసి వాళ్ళు అమెరికా పారిపోతున్నారు. ఈయన మాత్రం అమెరికాలో ఉండి ఇది ఘన విజయము, చాలా గొప్ప పని చేశాము, ఇక మీదట ఈరాన్ మమ్మల్ని ఏం చెయ్యలేదు అంటున్నారు. కానీ ఈరాన్ వాళ్ళు పెద్ద అస్త్రాలను ఇవాళ బయట పెట్టారండి. వీటితో మేము అమెరికా అంతు చూస్తాము. ఇజ్రాయెల్ గురించి వాళ్ళు మాట్లాడడం లేదండి, అమెరికానే మా ప్రైమరీ టార్గెట్. అమెరికన్స్ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళని మేమైతే విడిచిపెట్టము, కంపల్సరీగా వాళ్ళ మీద ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అనేది నేను ఇవాళ ప్రకటిస్తున్నానని చెప్పి అయోటుల్లా ఖామానీ గారు స్వయంగా చెప్పడంతో యుద్ధము అయిపోయిందని ఒక పిచ్చి ఆలోచన. 3 న్యూక్లియర్ సైట్స్ మీద నువ్వు దాడులు చేసి నేను విజయాన్ని అంటే పాకిస్తాన్ లాగే, పాకిస్తాన్ వాడు మనతో ఎలాంటి ఒక యుద్ధము చేశాడు, ఎలా యుద్ధాన్ని గెలిచాడో వాడికే తెలియాలి. ఇవాళ ట్రంప్ గారు కూడా 3 న్యూక్లియర్ సైట్స్ మీద దాడులు చేసి మేము విజయాన్ని సాధించేసాము, ఈరాన్ ఓడిపోయింది అని చెప్తూ ఉంటే ఈయన మూర్ఖత్వాన్ని ఈ ప్రపంచం, అమెరికా వాళ్ళకి అర్థం కావడం లేదు. అయ్యో నీకా ఓట్లు వేసి నిన్ను ఎంచుకున్నామని వాళ్ళు స్వయంగా ఎక్కడికక్కడ విరుచుకు పడుతున్నారు, తిడుతున్నారు. నువ్వు ఇలాంటి యుద్ధము చేసి మా కొంప ముంచుతున్నావు, వద్దురా బాబు ఇప్పుడైనా ఆపేయని అంటున్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఇదంతా వినే మూడులో లేడు, కాబట్టి అమెరికాకైతే మూడింది అని చెప్పి ఇవాళ చెప్తున్నారు. మరి రష్యా శాస్త్రవేత్తలు ఉన్న ఒక న్యూక్లియర్ సైట్ మీద వీళ్ళు దాడులు చేశారు అంటే ఇప్పుడు పుతిన్ గారు ఏం చెయ్యబోతున్నారు అందరూ ఆలోచిస్తున్నారు. మరి మీకేమనిపిస్తుంది, ట్రంప్ చేసిన ఈ పనికి శిక్ష ఎలా ఉంటుంది ఊహించగలరా? ఊహించగలిగితే కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.